హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు, నీటిలో ఇదే ముసలిని నమ్మొచ్చు, అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసే వాళ్ళ నీడని కూడా నువ్వు అస్సలు నమ్మకూడదు. అర్థమైంది కదా? ఉన్నవాడు చచ్చిపోయాడని విగ్రహం పెట్టి మాల వేయడం కన్నా లేనివాడు చావకూడదని ఆకు వేసి అన్నం పెట్టడం చాలా మంచిది. అది పుణ్యం. నోటి దురద ఉన్నవాడికి ఓపిక ఎక్కువ, ఓపిక తక్కువ ఉన్నవాడికి కోపం ఎక్కువ, కోపం ఎక్కువ ఉన్నవాడికి నిజాయితీ ఎక్కువ, నిజాయితీ ఎక్కువ ఉన్నవాడికి యాటిట్యూడ్ ఎక్కువ అవుతుంది. అర్థమైంది కదా? బలవంతుడు కొట్టే దెబ్బ తట్టుకుని నిలబడగలగమేమో కానీ నమ్మినవాడు కొట్టే దెబ్బను తట్టుకుని అస్సలు నిలబడలేం. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే అన్నీ కోల్పోయిన వాడిని అడుగు, వాడు చెప్పే సూత్రాలే నీకు ఉపయోగపడతాయి. ఇక మనకు 2 రకాల విద్యలు అవసరమవుతుంది. ఒకటి జీవనోపాధి, ఎలా కల్పించుకోవాలో నేర్పేది. ఇక రెండవది ఎలా జీవించాలో నేర్పేది. నిజమే కదండి. మన జీవితం అనేది ఒక ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే అంత కొత్తగా అందంగా కనిపిస్తుంది. ఇక రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నీ మీద వేసిన నింద నిజమైతే సరిదిద్దుకో, అబద్ధమైతే నువ్వు వేచి చూడు. నువ్వు వాళ్ళకి సర్ది చెప్పు, కాలమే వాళ్ళకి సర్ది చెబుతుంది, సమాధానం చెబుతుంది. బాగున్నాను అని చెప్పినంత తేలికగా బాధలో ఉన్నాను అని అందరూ చెప్పలేరు. కొన్ని మనమే అర్థం చేసుకోవాలి. గుర్తుంచుకోండి, గతం గురించి ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. అలాగే రేపటి కోసం ఎప్పుడూ కూడా కలలు కనండి, కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించడమే చాలా ఉత్తమం. మనిషికి నాలుక ఒకటే, చెవులు మాత్రం 2. దీని అర్థం తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను అని. కానీ ఇప్పట్లో ఎవ్వరూ కూడా ఇది పాటించరు. నిజమే కదండి. సింహం ఎప్పుడూ సింహాసనం కోసం పాకులాడదు. అది ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనంకి దారవుతుంది. అలాగే నీతిమంతులకు గుంపులతో పనుండదు. వారు ఎక్కడ ఉన్నా సరే నిజాయితీగా ఉండగలరు. ఇక 100 కుక్కలు ఒక్కసారిగా మొరిగిన సింహం గర్జనకు సమానం కాదు కదా. ఎంతమంది గట్టిగా అరచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ కూడా నిజం కాదు. అర్థమైంది కదండి. ఇక అలాగే ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్లను దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్లుగా చెప్పేవాళ్లను తేలికగా నమ్మేస్తుంటాం. మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్లను దూరం చేసుకుంటాం కదా. ఇక ఇదే జీవితం అంటే. సూర్యుడంతటి వాడే గ్రహణం తప్పలేదు అంటారు. అంతటి ఆ పరమాత్ముడికే గ్రహణం తప్పదు. మన జీవితాల్లో వచ్చే చిన్న చిన్న అడ్డంకులకు బాధపడితే ఎలా? ఇక పెద్ద వాళ్ళకి అవమానాలు అన్నీ కూడా ఎదురవుతాయి. మరి మనమెంత సాధారణ మనుషులం. మొసలికి నాలుక ఉండదు, తాబేలుకి వెంట్రుకలుండవు, చేపలకు జీర్ణశక్తి ఉండదు, పాముకి చెవులుండవు. కానీ మనుషులకు అన్నీ ఉండి కూడా మంచి మనసు మాత్రం ఉండదు. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కోపం వల్ల మనిషి తనను తాను మరిచిపోతాడు, దానివల్ల ఆలోచనను కోల్పోతాడు. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. చీటికి మాటికి గొడవపడి అలిగే వాళ్ళ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకో, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ బంధం.
అర్థమైంది కదండి. ఇక భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి, ఇరుగు పొరుగు మాటలు అస్సలు వినకండి, మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తిని రానివ్వకండి. గుర్తుపెట్టుకోండి, మగాడు స్త్రీ రూపానికి దాసోహమవుతాడు, కానీ స్త్రీ మగాడి ప్రేమకు దాసి అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పటి కాలంలో ఒక మనిషి మరో మనిషితో మాట్లాడడానికి రెండే కారణాలు. ఒకటి అవసరం, ఇక రెండవది టైంపాస్. నీవు చేసిన కృషికి అవకాశం తోడైతే దాన్నే అదృష్టం అని పిలుస్తారు. నీలోని భయం నీ నమ్మకానికి ప్రధాన శత్రువు అవుతుంది. ఏ కారణం చేతనైనా కర్మ నిన్ను మరిస్తే ఆ భగవంతుడు ఆ పనిని తప్పక పూర్తి చేస్తాడు. నీవు ఎంతగా ప్రేమించి ఆదరించినా దుర్మార్గులు నీకు అపకారం చేయుటకు ఎన్నడూ కూడా వెనకాడరు. నీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చెయ్యి, కానీ ఎదుటివాడి బ్రతుకు వినాశనానికి మాత్రం కారణం కాకు. అర్థమైంది కదండి. ఆడంబరం కోసం చేసే అప్పు, ఆనందం కోసం చేసే తప్పు మనిషి జీవితానికి పెనుముప్పు వంటిది. ధర్మం పాటించినవాడు దేవుడయ్యాడు, తప్పినవాడు రాక్షసుడయ్యాడు, తెలియనివాడు మనిషిగా మిగిలాడు. అంతే. అలాగే ఓపిక చాలా విలువైంది. అది ఎంత ఎక్కువగా ఉంటే జీవితంలో అంత ఎక్కువగా నేర్చుకుంటావు. కోరికలనేవి మనసుకు సంతోషాన్నిచ్చేలా ఉండాలి, కానీ మనశ్శాంతిని పాడు చేసేలా ఉండకూడదు. నీకో లక్ష్యం ఉండడమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. అర్థమైంది కదండి. నీ అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోవద్దు. అవి తప్పులు కావు, భవిష్యత్తులో మీరేం చెయ్యాలో అని తెలిపేవి. కాబట్టి ఎప్పుడూ కూడా తప్పుగా అనుకోకండి. కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు, నీ శక్తి సామర్థ్యాలను వెలికి తీసి నిన్ను నీవుగా నిరూపించుకోవడానికే వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని. అర్థమైంది కదా. ప్రతి క్షణం నీకు ఛాలెంజ్ విసిలేవాళ్ళు, గుణపాఠాలు నేర్పేవారు నీ చుట్టూ ఉండేలా చూసుకో. అప్పుడే నిన్ను నువ్వు నిరూపించుకోగలుగుతావు. జీవితం మీపై ఏ సవాలు విసిరినా దానిని మీరెలా ఉపయోగించుకుంటారనేది మాత్రం మీరే మీ చేతుల్లో పెట్టుకోవాలి. అది మీ చేతుల్లోనే ఉంటుంది. అతిగా తినడం వల్లే లేక అతిగా ఆలోచించడం వల్లనే బద్ధకం వస్తుంది. ఇక ఏ శక్తి అయితే నిన్ను సృష్టించిందో ఆ శక్తి నీవు చెయ్యవలసిన పనులన్నింటినీ చేసేలా చూస్తుంది. స్వర్గం అంటే మరేంటో కాదు, ఎప్పుడూ సంతోషంగా ఉండేవారి మనస్సే. నిజమే కదండి. మంచివాడు మొదట కష్టపడతాడు, కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడతాడు, కానీ ఖచ్చితంగా ఓడిపోతాడు. కానీ జీవితంలో ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో కష్టపడకుండా ఏదీ రాదు. అలా వచ్చింది ఎన్నటికీ నిలవదు. ఇక వెన్నుపోటు పొడిచే చాలామంది కంటే ముఖం మీద కొట్టే కొంతమంది వారే గొప్పవాళ్ళు. అలాగే నన్ను నాలా చూడు, నీ ఊహా చిత్రంలా కాదు. ఎందుకు అంటే నిజం వేరు, నిజం అనుకోవడం వేరు. అర్థమైంది కదండి. కాబట్టి నేను ఎలా ఉన్నానో అలానే చూడాలి అని మీరు అనుకోవాలి. రాజీ పడలేని మనసుకి రోజుకొక పరీక్ష పెడుతుంది కాలం. సరిపెట్టుకోవడం వచ్చినా సాహసానికి సరిదిద్దుకోవడం కాస్త కష్టమే. నిజమే కదండి. కాబట్టి పొడి పొడి పులకరింపులలో పొత్తులు ఉండవు, అవసరాలు తప్ప. ఇక ప్రశాంతతను దూరం చేసే ప్రతి పరిచయం ఒక అనుభవమే, గొప్ప గుణపాఠమే. అర్థం చేసుకోలేని గుడ్డితనం ముందు ఏ అద్దం పెట్టినా వ్యర్థమే.
అలాగే కొన్ని గాయాలు నొప్పిని కలిగిస్తాయి, కొన్ని గాయాలు కనువిప్పుని కలిగిస్తాయి. అర్థమైంది కదండి. జ్ఞాపకాలన్నింటినీ గుర్తుంచుకోలేం. ఎందుకు అంటే కొన్ని బలపరుస్తాయి, మరికొన్ని బలహీనపరుస్తాయి. అలాగే ఒక్క విషయం గుర్తుంచుకోండి, అస్తిత్వం లేని స్వాగతాలు, అరుపు తెచ్చుకున్న ఆలోచనలు, మసకబారిన మనస్తత్వాలు, జీవం లేని దేహాలు, ఇవే నేటి కాలపు జీవితాలు. నిజమే కదండి. ముఖానికి ఎన్ని రంగులు వేసినా అసలైన రంగు నీ వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. జాగ్రత్త. కంచలేకపోతే ఎంతటి హంస అయినా సరే కాకిలా తయారవుతుంది. అలాగే మా ఇంట్లో దేవుడు మాలానే చాలా పేదోడు, వరాలేవి ఇవ్వలేడు, వదిలేసి పోలేడు. నిజమే కదండి. ఇక స్వేచ్ఛ లేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. అలాగే ఒక్క విధికి మాత్రమే ప్రతిసారి గెలిచేంత అదృష్టం ఉంటుందేమో. నిజమే కదా. రాతలు రాసినంత సులభం కాదు తలరాతలు రాయడం, రాసి ఉన్నదే మార్చడం. గుర్తుపెట్టుకోండి, ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి, గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏదీ సంపూర్ణం కాదు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఎప్పుడూ కూడా జీవితంలో ఎదగడానికే ప్రయత్నించండి. అవమానాలు అనుభవాలుగా మారినప్పుడే అద్భుతాలు జరుగుతాయని గుర్తుపెట్టుకోండి. నువ్వు నిశ్శబ్దముగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే ఎదుటివారికి ఎప్పుడు దాడి చెయ్యాలి అన్నది సతమతమైపోతూ అయోమయంలో గందరగోళంలో పడిపోతారు. కాబట్టి వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు అంటూ బ్రతకడం ఆపేసేయ్. నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు. అలాగే ఒక స్త్రీ దేనికి దాసోహమవుతుందో తెలుసా? ఒక పురుషుడికి దేనికి ఎప్పుడు దాసోహమవుతుందో తెలుసా? హంగులు ఆర్భాటాలకి ఎప్పుడూ కూడా ఒక స్త్రీ దాసోహం కాదు. ఒక పురుషుడు తన మీద చూపించే ప్రేమకే దాసోహమైపోతుంది. అలాగే తన అత్తమామలు తన మీద చూపించే ఆప్యాయతకి, అభిమానానికి తన భర్తకి దాసోహమవుతుంది. ఇంతటి మంచి ఇంట్లో నన్ను పడేసావా దేవుడా అని ఆ దేవునికి దాసోహమవుతుంది. కాబట్టి ఒక స్త్రీని ఎంత గౌరవంగా, ఎంత మంచిగా చూసుకుంటే ఆ స్త్రీ ఆ ఇంటికి లక్ష్మీదేవి అయి కూర్చుంటుంది. ఆ ఇల్లు ఎప్పుడు కలకలలాడుతుంది. అర్థమైంది కదండి. సో చూసారు కదా ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.